న దైవమితి సంచింత్య త్యజేదుద్యోగమాత్మనః అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరికీ కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని, అదృష్టాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. మార్గశిర మాసము యొక్క ఔన్నత్యము మాటలలో మనం చెప్పలేనిది. కనుక ఈ మాసము భగవత్ కైంకర్యానికి చాలా విశేషంగా వైఖానస ఆగమ శాస్త్రం కూడా కొనియాడినది. మార్గశిర మాసోత్సవము అని కూడా విశేషించి ఒక ఆరాధనను వైఖానస ఆగమ గ్రంథాలు చక్కగా నిర్వచించాయి. మరి ఆ ఆరాధన కైంకర్యములను మనమందరం కూడా తెలుసుకొని భగవత్ కైంకర్యాన్ని ఆచరించాలి. అలా ఆచరిస్తూ న దైవమితి సంచింత్య త్యజేదుద్యోగమాత్మనః, మనం భగవత్ కైంకర్యం చేయాలి, భగవత్ సేవలో ఉండాలి. అలా ఉంటూ మన ప్రయత్నాన్ని మాత్రం మనం ఎప్పటికీ కూడా వీడరాదు. మన ధర్మమును మనం ఆచరిస్తూనే ఉండాలి. నేను భగవంతుడికి నమస్కరించేశాను కాబట్టి ఈరోజు నేను సంధ్యావందనం చేయకపోయినా పర్వాలేదు అంటే కుదరదు. నేను భగవంతుడిని చూశాను, రెండు చేతులు జోడించి ఒకసారి నమస్కరించాను కనుక ఈరోజు నేను ఏం చేసినా చేయకపోయినా నా ధర్మాలన్నింటినీ పక్కన పెట్టేసినా ఏమీ కాదు అనుకుంటే మహా పెద్ద పొరపాటే. మరి దేవుడికి నమస్కరించామని భోజనం చేయకుండా ఉండిపోతావా? అంటే నీకు అవసరమైనటువంటి కార్యాన్ని మాత్రం చేస్తావా? ధర్మాన్ని మాత్రం నేను దేవుడికి నమస్కరించానులే చాలంటావా? ఇలా ధర్మాన్ని కనుక విడిచిపెట్టేస్తే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. నిన్ను భగవంతుడు కాపాడాలి అన్నా నువ్వు ధర్మ ప్రవర్తనలో ఉండాలి. ఈ విషయం మనం బాగా గుర్తెరగాలి. అందుకే అంటున్నారు న దైవమితి సంచింత్య త్యజేదుద్యోగమాత్మనః. దానికి ఒక ఉపమానం చెప్పారు. అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి. ఒక బండెడు నువ్వులు తెచ్చి వాటి ముందర కూర్చొని, భగవంతుడా నేను నీకు నమస్కారం చేస్తున్నానయ్యా, ఈ నువ్వులన్నీ కూడా నువ్వుల నూనెగా అయిపోవాలి అంటే అయిపోతుందా? కాదు. నువ్వు లేచి ఉద్యోగం చేయాలి. ఉద్యోగము అంటే మరి ఆ నువ్వులను గానుగలో వేసి తిప్పే ప్రయత్నం చేయాలి. నువ్వు ఆ ప్రయత్నం చేస్తూ భగవంతుడికి అనుగ్రహాన్ని గనక కోరుకుంటే అందులో ఏ విఘ్నము రాకుండా భగవంతుడు నిన్ను కాపాడుతాడు. అంతేకాని నువ్వులను మాత్రమే ఎదురుగా తెచ్చి నువ్వు కూర్చొని భగవంతుడికి ఎంత శరణాగతి చేసి నమస్కరించినా ఆ నువ్వుల నూనెగా ఎప్పటికీ కూడా మారవు. కనుక మానవ ప్రయత్నము, ధర్మం అనేటువంటిది అంత గొప్పది. మనం చేస్తూ ఉండాలి. భగవంతుడు కూడా నిన్ను అనుగ్రహించాలి అనంటే నీలో కొంతైనా ధర్మ ప్రవర్తన ఉండాలి. కనీసం కొంతైనా చదివే ఉద్దేశ్యం ఉంటే గురువుగారు వాడికి ఎంతైనా చెప్పగలుగుతాడు. అసలు చదివే ఉద్దేశ్యమే లేకపోతే ఎంత పెద్ద గురువుని తీసుకొని వచ్చినా కూడా లాభమేమున్నది? అదేవిధంగా ధర్మాచరణ చేసే ఉద్దేశ్యం గనక నీలో ఉంటే భగవంతుడు వచ్చి నిన్ను ఎంత గొప్ప స్థాయికైనా తీసుకుని వెళ్ళిపోతాడు. అసలు నేను ధర్మమే ఆచరించాను, గొమ్మన కూర్చుంటాను, భగవంతుడు నన్ను తరింపజేయంటే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయడు. కనుక మనల్ని మనం ఉద్యోగవంతులుగా మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడే మనం జీవితంలో ఏ కార్యములో అయినా కూడా విజయాన్ని సాధించగలుగుతామనేటువంటి సత్యాన్ని మనమంతరం కూడా గుర్తెరిగి ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 7వ తేదీ
మార్గశిర మాస కృష్ణపక్ష తదియ తిథి ఈ రోజున. ఈ తదియ తిథికి అధిదేవత ఎవరు అంటే తిథీష వహ్ని కహ అంటారు. అంటే కహ అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. ఈ రోజున మనం అందరం కూడా సరస్వతీ బ్రహ్మదేవుల యొక్క ఆరాధనం చక్కనైనటువంటి ఫలాన్ని పొందడానికి మనకు అనుగ్రహం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం, ఆర్ద్ర రౌద్రస్య పురజిత్ అంటారు. ఇది రుద్రదేవతాకమైనటువంటి నక్షత్రం. పరమశివుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి ఫలాలను మనకు అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం ఆదివారం. ఈ రోజున మనమందరం కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధనం, ఆదిత్య హృదయ పారాయణాది క్రియలను గనక మనం ఆచరించినట్లయితే సత్ఫలములను మనమందరం కూడా పొందగలుగుతాం. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ, ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు మనం మహర్షులందరూ కూడా స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని మేల్కొలపడానికై వారందరూ కూడా ఆ ద్వారం వద్ద నిలిచి ఉన్నారు. ఏ ప్రకారంగా వాళ్ళు అక్కడ వేంచేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రభాత స్తోత్రంలో 5వ శ్లోకం, అత్ర్యాది సప్తర్షయ సముపాస్య సంధ్యా ఆకాశసింధు కమలాని మనోహరాని ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. సుప్రభాత స్తోత్రం అన్నన్ స్వామి వారు రచించినది. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఆ శేషాద్రి శేష పర్వతం పైన స్వామి వేంచేసి ఉన్నాడు కనుక ఆ శేష పర్వతం ఎలా ఉంటుందంటే ఆదిశేషుని వలె రూపాన్ని ధరించి ఉంటుంది. ఆదిశేషుడు ఎలా ఉంటాడో ఆ ప్రకారంగా ఆ పర్వతం కూడా ఉంటుంది. అంటే ఆదిశేషుడు ఏం చేస్తున్నా అంటే భగవంతుడికి సకల విధమైనటువంటి కైంకర్యాలు చేస్తూ ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ వేంచేసి ఉంటాడంటే ఆదిశేషుని మీద పవ్వళించి ఉంటాడు. పాల కడలిలో ఆదిశేషుని మీద పవ్వళించి ఆ జగద్రక్షణాన్ని భగవంతుడు గావిస్తూ ఉంటాడు. అంచేత అటువంటి శేషాద్రి శేఖర విభో ఓ స్వామి, మేము అందరం కూడా ఇక్కడ వచ్చి ఉన్నాం. ఎవరు వచ్చి ఉన్నారు అంటే ఆదిశేష పర్వతానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అర్చించడానికై మహర్షులంతా కూడా వచ్చి ఉన్నారు. మనం ఏమాత్రం ఏ మహర్షులు అన్నారు? అత్ర్యాది సప్త ఋషయ అన్నారు. అత్రి మొదలుగు 7 మహర్షులు. ఇందులో కాస్త తేడా వస్తుంది. ఆ 7 మహర్షులు ఎవరు అన్నారు? 7 ఎవరు అన్నారు? ఒకచోట అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కాశ్యప, అంగీరస ఋషయ అని. మరొక చోట మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అని. మరొక చోట వశిష్ఠ, కాశ్యప, అత్రి, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, భరద్వాజుడని విష్ణు పురాణం తెలియజేస్తుంది. ఏది ఏమైనా కూడా మహర్షులందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నారు అని మనం మొట్టమొదటిగా భావించుకోవాలి. 7 సంఖ్య అనేది కేవలం 7 మహర్షులు మాత్రం కాదు, ఎంతోమంది మహర్షులు, అనేకులు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం సముపాస్య. సంధ్యాకాలం చాలా ముఖ్యం. ఆ సంధ్యాకాలంలో చేయదగినవి అలాగే చేయదగనవి ఇవి ఉంటాయి. ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. ప్రాతఃసంధ్యలో ఏం చేయాలంట అంటే సంధ్యాకాలం అంటే రాత్రి, అదే ప్రకారం పగలు, ఆ మధ్యలో ఉన్నటువంటి కాలం ఆ సంధ్యాకాలం వల్ల తెల్లవారి 6 గంటల ప్రాంతమని అనుకుంటాం. ఆ సమయంలో సంధ్యా వందనం చేయాలి. సంధ్యకు వందనం చేయాలన్న. వందనం అంటే నమస్కారం. అంటే తెల్లవారి లేవాలి, ప్రభాత కాలంలో లేవాలి, లేచి శుచిగా స్నానం చేసుకొని ఆ అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యాన్ని వదలడం సంధ్యాకాలంలో చేయాలి, ఉపస్థానం అంతా చేయాలి. అందువల్ల సంధ్యాం సముపాస్య, ఆ సంధ్యావందనానంతా గావించుకొని, ఎందుకంటే నిత్యకర్మానుష్ఠానం చాలా ముఖ్యం. భగవంతుడి యొక్క కైంకర్యానికి ముందుగా నిత్యకర్మానుష్ఠానం చేసుకోవాలి. నిత్యకర్మానుష్ఠానం చేసుకోకుండా భగవంతుడికి ఆరాధన చెయ్యకూడదని శాస్త్రం ఉన్నది. అందువల్ల సంధ్యావందన అంతా కూడా ముగించుకొని వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. అత్ర్యాది సప్తర్షిః సముపాస్య సంధ్యా ఆకాశ సింధు కమలాని మనోహరాని. ఆహా, వాళ్ళు ఎక్కడున్నారంటే మహర్షులు పైలోకంలో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుండి అర్ఘ్యాన్ని వదులుతున్నారు. సమస్త లోకాలంతా కూడా పావనమైపోతుంది. మనం కూడా భూలోకంలో ఉండి అర్ఘ్యం వదులుతూ ఉన్నాం. అంచేత ఇచ్చట ఆకాశ సింధు కమలాని, ఆకాశగంగలో వికసించినటువంటి కమలములను, అది ఎటువంటి కమలము అంటే మనోహరమైనటువంటి కమలములు. అది కూడా భూలోకంలో వికసించినటువంటి పుష్పముల కన్నా కూడా అధిక వికాసాన్ని, అధిక సౌగంధ్యాన్ని, అధిక పరిమళాన్ని కలిగి ఉన్నటువంటి ఆ పుష్పాల్ని వాళ్ళు తీసుకుని వస్తున్నారు. ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః. భగవంతుని యొక్క 2 దివ్యమైనటువంటి పాదాలు. పాదయుగం ఎప్పుడు కూడా 2, అక్కడ భగవంతుని యొక్క ఆ 2 పాదాలను కూడా మనం పట్టుకోవాలి. అంచేత పాదయుగం అర్చయితుం, ఆ పాదయుగళాన్ని అర్చించడానికి ప్రపన్నాః. ప్రపన్నులు అంటే భగవంతుని యందు శరణాగతి చేసినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ లేరు,
నీవే తప్ప నితప్పరం బెరుగన్న రీతిగా దేవదేవుని యొక్క దివ్య పాదార విందముల యందు తమ యొక్క ఆ భారాన్ని ఉంచినటువంటి వాళ్ళు, తమ యొక్క భారాన్ని సమర్పించినటువంటి వాళ్ళు, శరణాగతి చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ జయ విజయుల దగ్గర నిల్చుకుని ఉన్నారు. స్వామి శేషాద్రి శేఖర విభో, ఓ దేవాదిదేవా నీకు సుప్రభాతం, నీకు ఆ తెల్లతలవారి మేమందరం కూడా మేల్కొలుపుతున్నాం, నీవు లేచి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక అని ఇక్కడ ఆ మహానుభావులు ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఈ శ్లోకాన్ని దేవదేవుని యొక్క దివ్య పాదార విందములను సమర్పించి ఆ భగవంతుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. మానవులు తమ దైనందిన వ్యవహారాలలో ఎన్నో సమస్యలకు లోనవుతూ ఉంటారు. కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి, సహజం. బాగా దప్పికొన్నవాడికి హాయిగా నీళ్లు తాగితే దప్పి తీరిపోయి కొంత అలసట తీర్చుకుంటాడు. అదొక మంచి అవస్థ. మన శరీరం యొక్క అలసట పోతుంది. దేవతలంతా కూడా రావణ బ్రహ్మ బాధలు తట్టుకోలేక, రాక్షసుల యొక్క బాధలు తట్టుకోలేక దిక్పాలకులంతా కూడా సతమతమైపోయారట. సతమతమైపోయి సాక్షాత్తు దేవదేవుడు వైకుంఠవాసుడైనటువంటి లీలామానుష విగ్రహుడు ఆ జగన్నాథుని శ్రీమన్నారాయణుని ఆశ్రయించడానికి వైకుంఠానికి వెళ్ళారు. బాగా తపించిపోతూ ఉన్నారు, అవస్థపడిపోతూ ఉన్నారు. అటువంటి తపించిపోతున్నటువంటి ఆ అష్టదిక్పాలకులు దేవతల సమూహానికి శేషతల్పంపై శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు దేవదేవుడు లక్ష్మీ రమణుడు కనిపించిన వెంటనే వారి తాపం నశించినట్టు అనుభూతి పొందారట వాళ్ళు. సంతాపఘ్నం సకల జగతాం శార్ణ చాపాభిరామాం లక్ష్మీ విద్యుల్లసితం అతసీగుచ్చ సచ్ఛాయకాయం వైకుంఠాఖ్యం మునిజన మనశ్చాతకానాం శరణ్యం కారుణ్యాపం త్రిదశ పరిషత్ కాలమేఘం దదర్శ. కాలమేఘ స్వరూపుడు, నీలమేఘ స్వరూపుడు, నీలమేఘశ్యాముడు, కౌస్తుభాలంకారుడు, అరవింద దళాయతాక్షుడు, ఆజానుబాహుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి చూస్తూనే సంతాపఘ్నం, వారి సంతాపం పూర్తిగా నశించింది. ఎందుకంటే కాలమేఘం దదర్శ, కారుణ్యాపం. నీలమేఘశ్యాముడైనటువంటి ఆ దేవదేవుడు, కాలమేఘం లాంటి నల్లని ఆకారం కలిగినటువంటి ఆ దేవదేవుడు కరుణ అనే రసాన్ని వర్షించడం సిద్ధంగా ఉండే మేఘంలాగా ఉన్నాడు.
మేఘాలు నల్లగా ఉంటాయి, వర్షం పడుతుంది. అలా ఈ కాలమేఘ స్వరూపుడైనటువంటి పరమాత్మ దేవతలపై కరుణ అనే రసాన్ని వర్షించడానికి సిద్ధంగా ఉన్న కాలమేఘాకారుడై ఉన్నాడట. అందుకే సంతాపఘ్నం సకల జగతాం శార్ణ చాపాభిరామాం. అక్కడ పంచాయుధములున్నాయి, లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. లక్ష్మీ విద్యుల్లసితం, మెరుగులాగా ఉన్నారు అమ్మవారు. అన్నమయ్య చెప్పినట్లు మెరుగు మేఘము కూడి మెరసినట్లుండే. మేఘము మెరుగు ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది వారు కనిపిస్తే. తటిత్కాంతి, మెరసినట్లు కాంతి. ఉరుములు మెరుపులు వస్తాయి కదా వర్షంలో, అలా అమ్మవారు మెరిసినట్టుగా ఉన్నారు, స్వామి మేఘంలాగా ఉన్నారు. అతసీగుచ్ఛ సచ్ఛాయకాయం వైకుంఠాఖ్యం ముని మన జనశ్చాతకానాం శరణ్యం. చాతకము అనే పక్షి 2 మాసాలైనా 3 మాసాలైనా ఆకాశం నుంచి పడే నీళ్ళే తాగుతుంది. అది భూమిపై పడి నీళ్లు తాగదు అది. అలా ఈ మహర్షులు, ఈ దేవతలంతా కూడా చాతక పక్షుల్లాగా ఆ దేవదేవుని కరుణారసం కోసం తప్పించిపోతూ ఉన్నారు. ఆ కరుణారసం లభించింది, ఇప్పుడు ఆశ్రయించారు, అర్థించారు. ఒక్కొక్కరే అష్టదిక్పాలకులు వాళ్ళ యొక్క బాధలని చెప్పుకున్నారు. యమధర్మరాజు చెప్పుకున్నాడట, అంతట దక్షిణేశుడను అంబుజనాభ విచిత్రమైన వృత్తాంతమునాది, నేను యముడౌటయు నాకు యముండు రావనుండు. దేవదేవా, అష్టదిక్పాలకుల్లో ఒకడుగా నన్ను అనుగ్రహించావు. దక్షిణ దిక్కుకు నేను అధిపతిని, యముణ్ణి. కానీ ఇప్పుడు నాకు యముడా రావణుడు. నాకే వాడు యముడైనాడంటే ఎలా ఉందో చూడండి అని యముడు ఆశ్రయించాడు. వాయుదేవుడు చెప్పుకున్నాడట, పవిత్రమైనటువంటి వాయుదేవుడు అంటారు నన్ను, గాలిని, సమస్త లోకాలకు ప్రాణవాయువు ఇచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు రావణ బ్రహ్మ యొక్క ఆజ్ఞతో ఆ లంకానగరం వీధులు ఊడుస్తూ ఉన్నాను స్వామి అని చెప్పుకుంటాడు. అంటే ఈ కష్టాలన్నీ తొలగించే దేవదేవుడు, అనంత శక్తివంతుడు, అన్ని తాపములను పోగొట్టువాడైనటువంటి ఆ స్వామిని ఆశ్రయించారు కాబట్టి ఇంకా మా కష్టాలు లేవు అనే భావన వాళ్ళకు కలుగుతూ ఉంది. అందుకే చంపూ రామాయణంలో భోజరాజు ఆయన ఎంత చక్రవర్తి అంత మహాకవి, సంతాపఘ్నం అన్నాడు ఆ శ్లోకంలో. సంతాపాలు పోగొట్టేవాడు, కారుణ్యాపం తెరస పరిషత్ కాలమేఘం దదర్శ, అటువంటి కాలమేఘ స్వరూపుని చూచాడు. అందుకే స్వామి వారికి ఆశ్రయం ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. దశరథ ధాత్రీశ గర్భధాత్రి నందనుడనై పుట్టి దశకంఠరుని కంఠనాళ దళన కృత్యంబునని పేర్చి దశ సహస్రము ధరణి ధర్మ సంధానంబు చేసి ప్రశమితాసురుడనై మీదు బాములు బాయంగ చేతు. మీరేం బాధపడకండి, తొందరలో నేను శ్రీరామచంద్రుడిగా అవతరించబోతున్నాను, మీ కష్టాలు తీరుస్తానని ఆ సంతాపాన్ని పోగొట్టాడు. కాబట్టి అలాగే మనం కూడా, జీవులు కూడా ఆ పరమాత్మను ఆశ్రయించాలి.